యేసుక్రీస్తు నామమున వందనం చెల్లిస్తున్న ప్రియులరా, ఈ భూమి మీద బ్రతుకు కాలంలో మన జీవిత కాలంలో మనం తెలుసుకోవాల్సింది దేని గురించి, మనకిచ్చిన ఆయుష్కాలంలో దేని గూర్చిన అవగాహన మనం పొందుకోవాలంటే దేవుని గూర్చిన అవగాహన ఖచ్చితంగా పొందుకోవాలండి. ఎందుకు అంటే ఏ దేవుడైతే మనం సృష్టించాడో ఆ దేవుని యొద్దకు మరణం తర్వాత మనం వెళ్ళాలి. అయితే ఆ సృష్టికర్త అయిన దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ సృష్టి కలిగించక మునిపే, మనుషులుగా ఈ భూమి మీద మనం పుట్టక మునిపే, మనం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ జీవిత కాలంలో మన ఆలోచనలు, మన విధానాలు, మన విషయాలు, మన ప్రవర్తన, మన జీవితం ఎలా ఉంటుందో ఆ దేవునికి తెలుసు కనుక సంకల్పం ప్రకారముగా, దేవుడు నిర్ణయించిన ప్రకారంగా పరలోకమును విడిచిపెట్టి ఈ భూలోకానికి మహాదేవుడు, సర్వశక్తివంతుడైన దేవుడు ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. ఎందుకు అంటే మనుషులుగా ఈ భూమి మీద బ్రతుకు కాలంలో మనం చేస్తున్న పాపముల నిమిత్తం, మనం చేస్తున్న దేవునికి వ్యతిరేకమైన పనుల నిమిత్తం ఈ భూమి మీద బ్రతుకుతున్న కాలంలో దేవుని మాటలకు మనుషులుగా మనం ఎవరం కూడా విలువ ఇవ్వం. ఈ శరీరంలో పుట్టే ఆలోచనలు, ఈ శరీరానికి ఇష్టమైన ఆలోచనలు, ఈ కంటికి, ఈ నోటికి, ఏదైతే ఈ చెవులకి ఆనందాన్ని కలుగు చేస్తాయో అవి ఎంత చెడ్డవైనా వాటిని అనుభవించాలని, ఆలోచించాలనే మన మనస్సు ఎప్పుడు ఎదురు చూస్తుంది. కానీ దేవుని మాటలు మనిషి యొక్క జీవితాన్ని, మనిషి యొక్క బ్రతుకును సన్మార్గంలో నడిపిస్తాయి. అవే దేవుని మాటలు, అవే బైబిల్ చెప్పిన మాటలు. పరలోకమందున్న దేవుడు ఈ భూమి మీదకి మనిషి రూపంలో రావడానికి, యేసుక్రీస్తు నామము ధరించుకుని రావడానికి కారణం ఏంటంటే, ఇదిగో మనుషులమైన మనం ఈ భూమి మీద ఎన్నో పాపాలు చేస్తున్నాం, చెడుతనం జరిగిస్తున్నాం. ఇలా చెడుతనం చేస్తూ చేస్తూ మనం ఏదో ఒక రోజు మరణిస్తాం. అయితే మరణించిన తర్వాత దేవుడున్న లోకానికి అయితే చేరుకోలేం. మన ఇష్టానుసారంగా, మన హృదయానికి, మన శరీరంలో పుట్టే కోరికల నిమిత్తం మనం ఒకవేళ భూమి మీద బ్రతికితే ఖచ్చితంగా ఈ చేసిన పాపాలన్నిటికీ శిక్ష అనుభవించే స్థలం ఒకటి ఉంది. అదే పాతాళం, అగ్నిగుండం. బైబిల్ చెప్తుంది, నరకమున వారి అగ్ని ఆరదు, పొరుగు చావదు అని రాయబడింది. అంటే ఈ భూమి మీద బ్రతుకు కాలంలో మనం చేస్తున్న ప్రతి పాపానికి శిక్ష ఉంది, అది నరకం. అక్కడ శిక్ష ఎవరు తప్పించలేరు. కనుకనే దేవుడు ఈ లోకానికి వచ్చి మనుషులమైన మనం చేసిన పాపం నిమిత్తం శరీరధారిగా ఉండి ఏ పాపం చేయకుండా, మాటతో కానీ, ప్రవర్తనతో కానీ, ఆలోచనలో కానీ ఎటువంటి పాపం చేయకుండా 33.5 సంవత్సరాలు బ్రతికి తన జీవిత కాలంలో మనుషులమైన మనం రక్షింపబడాలని మన నిమిత్తం తన ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఇదిగోండి నేను మీ నిమిత్తం ప్రాణం పెట్టాను కనుక మీరు నా యందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొందగలుగుతారు. విశ్వాసం ఉంచితే దాని ద్వారా మీ యొక్క పాపములు నేను తీసివేయగలను అని యేసుక్రీస్తు చెప్పాడు. కనుక ఆయన మాటలు ఎవరైతే వింటారో, ఆయన మాటలు ఆయన ఎవరైతే అంగీకరిస్తారో, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి మరణం తర్వాత నిత్య జీవానికి చేరుకోగలరు. ఒకవేళ మనం మన ఇష్టానుసారంగా ఈ భూమి మీద బ్రతికి క్రీస్తుని అంగీకరించకుండా మరణిస్తే మనం చేసిన ప్రతి పాపానికి శిక్ష ఉంది. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి, ఈ భూమి మీద జీవితం శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు మనం మరణిస్తాం. మరణించిన ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మగా మరో లోకానికి వెళ్తాం. ఆ లోకం దేవుడుండే లోకం అయితే సంతోషమే. ఆ లోకాన్ని పొందాలంటే అది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం. కనుక క్రీస్తుని అంగీకరించండి, నిత్య జీవాన్ని పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.